ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా నిహారిక అలేఖ్యకి ఫోన్ చేస్తుంది. హలో అలేఖ్య, నేను నిహారికని అని చెప్పి అంటుంది. అప్పుడు అలేఖ్య నాకే ఎందుకు ఫోన్ చేశారు అని చెప్పి అంటుంది. నువ్వు అవనిని అంత తక్కువ అంచనా వేయకు అని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. ఇంకా కృష్ణ ఏమో నిన్న నా తమ్ముడు ఏమన్నాడంటే అని చెప్పి ఇంకా జరిగింది చెప్తాడు. ఇంకా తాళపత్రాల్లో రాసినట్టుగా ఏమీ జరగదు అని అనిపిస్తుంది నాకు అని చెప్పి ఇంకా శ్రీకర్ అంటాడు. ఇంకా ఆ విషయం కృష్ణ అలేఖ్యకి చెప్తాడు. ఇంకా అప్పుడు అలేఖ్య సరే శ్రీకర్లో మరొకసారి భయాన్ని గుర్తు చేద్దామని చెప్పి ఇంకా అలేఖ్య అంటుంది. అప్పుడు నిహారిక అది ఎలా అని చెప్పి అనంటే నా అత్త వేదవతి మీద పూలకుండి పడేలాగా చేయండి అని చెప్పి ఇంకా అలేఖ్య అంటుంది. ఇంకా వాళ్ళు సరే అంటారు. ఇంకా వేదవతి ప్రసాదరావు ఇంకా బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు. అత్తయ్య వాళ్ళు వచ్చేసారని చెప్పి ఇంకా నిహారిక అంటుంది. ఇంకా కృష్ణతో నువ్వు అత్తయ్య మీద పూలకుండి పడేలాగా చెయ్యి అని చెప్పి అంటుంది. ప్రసాదరావు వేదవతితో రేపే పౌర్ణమి ఏం జరుగుతుందో ఏమో చూద్దామని చెప్పి అనుకుంటూ ఇంకా లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా పైనుంచి కృష్ణ పూలకుండిని తంతాడు. పూలకుండి వేదవతి మీద పడుతుందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.